भारत महदान पोषण अभियान भारत महदान నీటి పిల్లలే రేపటి పౌరులు భారతదేశపు మానవ వనరులు నీటి పిల్లలే భవిష్యత్ తరముల భారతదేశపు కీర్తి ప్రతిష్టలు తల్లి కడుపులో నుండే పిల్లల పోషణకై మన భారతదేశం 2018లో రాజస్థాన్ లో స్థాపించిన పథకం పోషణ అభియాన్ భారత మహదాన్ పోషణ అభియాన్ భారత మహదాన్ గర్భము దాల్చిన నుండి ప్రసవం అయ్యే వరకు సంపూర్ణాహారం అందిస్తూ అమ్మల్ని చూస్తుంది. బిడ్డలు క్రమబరువుండి జననం సరి జరిగేలా చేస్తూ మాతా శిశు మరణాలను తగ్గిస్తూ ఉంటుంది. బాలింతల్ని పోషక వనరులుగా మారుస్తుంటుంది. షష్ఠి వసంతాలొచ్చే వరకు జనుబాలెత్తిస్తుంది. శిశువుకు రక్తహీనతలు దూరం చేస్తూ బాలామృతమిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచి బలవంతుని చేస్తుంది. తల్లి బిడ్డల ఆరోగ్యాలే దేశం వృద్ధికి మూలం అంటూ నవభారత నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వచ్చింది. సత్ఫలితాలను అందిస్తూ చకచక పరుగులు పెడుతోంది. పోషణ అభియాన్ भारत महदान पोषण अभियान भारत महदान పట్టణ నగరము నుండి పుటంచుల వరకు బహుమంత్రిత్వపు శాఖల నుండి పర్యవేక్షిస్తుంటారు. అంగన్వాడీ నుండి ఆశాయన్నులు వాళ్ళ కోసం కూడా తెలియజేయడం కోసం ఒక్కొక్క ఆకుకూర యొక్క విలువ ఏంటి, దాని వల్ల మనకి ఎలాంటి పోషకాహారాలు వస్తాయి, ఏది తింటే బ్యాలెన్స్డ్ డైట్, మనం ఉత్త అన్నమే కాదు మన ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలి, ఆ విషయం మనం తెలియజేయడం కోసం ఈరోజు మనకి ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనం పోషకాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ నుంచి ఏజ్డ్ అవ్వ వరకు వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంది. మనకి తెలిసిన విషయమే మొదటి 1000 రోజులు ఒక బేబీ పుట్టిన దగ్గర నుంచి మొదటి 1000 రోజులు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఏదైనా మనం సరిగ్గా తీసుకునే దాంట్లోనే ఉంటుంది ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామని. మదర్స్కి అయితే ఐరన్ రిచ్, కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల లో బర్త్ వెయిట్ అంటే తక్కువ బరువుతో పుట్టడం ఇలాంటివి జరగకుండా మనం ఇంతకుముందు జరిగినాయి. మనం ఎంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు చాలా వరకు అలాంటివి తగ్గించగలిగాం. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని మళ్ళీ మన గవర్నమెంట్ మనకి తీసుకొచ్చినందుకు మనం కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశాను. ప్రోగ్రాము ఇంకా ఏముంటుంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎగ్జిబిషన్ ఒకటి, అవునా కదా? అదంతా చేసేది దేనికోసం, మన కోసమే కదా. ఎవరైనా చూసారా వాళ్ళు ఏమేమి చేస్తారు వెరైటీస్ అనేది? మన లైఫ్ టైంలో మనం ఒక్కరోజైనా తింటామా? ఒక్కసారైనా తిన్నామా చెప్పండి? నేనైతే తినలేదు. నేను తినే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అందులో. వాళ్ళు ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోగానే ఎప్పుడు అప్పుడు తినేసుకొని తింటాను. నేను రెగ్యులర్గా చేసేది. ఎందుకంటే ఇంటి దగ్గర మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, లేచామా అవునా బాక్స్ ఏదో కట్టుకున్నాము వెళ్ళిపోయాము, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మా ఓపిక ఉంటుందా? ఉండదు, అవునా కదా? అందుకే ఏం దొరికితే తినేస్తూ ఉంటుంది. అలా ఎదురుతే తింటే ఆరోగ్యం ఉంటుందా? ఉండదు కదా. అందుకే మేమంతా చెప్తుంది ఎందుకు ఇదంతా అంటే, అట్లీస్ట్ మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోలేకపోతున్నాము. అట్లీస్ట్ మీరు ఇళ్ళలో ఉంటున్నారు కదా, అందరూ వర్కింగ్ కాదు కదా. ఇళ్ళలో ఉంటున్న వాళ్ళైనా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోవాలా వద్దా? అవునా కదా? మనం ఏం తింటున్నాము, ఏం తినాలి అనేది కొంచెం దృష్టి అనేది కంపల్సరీ సాధించాలి, అందులో పెట్టాలి. రోజు ఏదో తింటున్నాము మాలాగే మీరైతే ఎందుకు మరి? అవునా కదా? కొట్టినట్లయితే మనకి దాంట్లో ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నాయి అనేది వస్తుందమ్మా. ఓన్లీ మన దగ్గర కాదు, ఓకేనా? సో పోషకాహారం మన అంగన్వాడీ టీచర్లకైతే మనం గర్భిణీలకు మనం ఏమి ఇస్తున్నాము? గర్భిణీలకు బాలింతలు పోషకాహారం ఇస్తున్నాం. ఇచ్చినప్పటికీ కూడా రక్తహీనత అనేది ఎందుకు ఉంటుందమ్మా అంటే వాళ్ళు ఫుడ్ మనం చెప్పిన డైట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు.